శాంతివి, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు. సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, సమస్తము సాధ్యం నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే యేసు నీ సన్నిధిలో సాధ్యం యేసు. అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా. యేసు నీ రక్తములో సాధ్యం, యేసు నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు నీ రక్తమే, నీ రక్తమే యేసు నీ రక్తములో సాధ్యం యేసు. ఆశ్చర్యకరుడైన దేవుని హత్తుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రతాప్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నీ సన్నిధిలో క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో మేము కొడుకునే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు.
కూడి ఉన్నటువంటి నాయన సంఘం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎవరెవరైతే నా తండ్రి మరలా నాయన సంఘంలో నాయన చేరలేకపోయారో, నీ సన్నిధికి రాలేకపోయారో వారికి మరొక తరుణాన్ని దయచేయండి దేవా. వస్తున్న వారిని త్వరగా క్షేమంగా నీ సన్నిధికి నడిపించండి, సహాయం చేయండి దేవా. నీవు నాన్న నీ దాసుని ద్వారా, నీ ప్రేమైనటువంటి బిడ్డ ద్వారా నా తండ్రి సంఘంలో ఏం మాట్లాడనే ఉద్దేశించావు సూటిగా స్పష్టంగా మా హృదయాల్లో నన్ను నిలిచిలాగున క్రియ జరిగించలాగిన నాయన మీరు మాతో మాట్లాడమని పాదాలు పట్టుకుంటున్నా. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు నాయన. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము నా తండ్రి. మా జీవితాలను నైనా మేము మార్చుకోగలుగుతాము దేవా. నా తండ్రి ప్రభావవంతమైనటువంటి జీవితం మేము కలిగి ఉండేలాగా మీరు మాతో మాట్లాడండి దేవ. వాక్యం నాయన ఏదైతే నాయన సెలవిస్తూ ఉందో దేవనైనా ఆ ప్రకారంగా మా జీవితాలను మేము మలుచుకునేలాగా మీరు మాతో మాట్లాడమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి నాయన. ఈ కృప చూపించండి. నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని చేయమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మా స్తుతుల మీద మీరు ఆశనుడై ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు చెవి ఎక్కి ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవనా తండ్రి. నాయన వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయారంగా కాక మా హృదయాలను నాయన ముద్రించుకొని వాక్యాన్ని హత్తుకొని మా జీవితాలు నా తండ్రి వాక్యానికి నా తండ్రి నైనా సరిపోల్చేలాగున నా తండ్రి నన్ను వాక్యానుసారంగా మేము బ్రతుకులాగున దేవ. మేము మార్చబడడానికి నాయన ఆ ప్రకారంగా నేను మా జీవితాలు మలుచుకోవడానికి, మా తోటి వారికి నైనా మాదిరికరంగా మా జీవితాన్ని నైనా నిలబెట్టడానికి నైనా మీరు మాకు సహాయం చేయండి. ఆ విధంగా నాయన మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో క్రియ జరిగించమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం దేవన్న తండ్రి. నీ కృప కనికరం మా అందరికీ తోడుగా నడిపించమని మరొకసారి నీ కృపగల హస్తాలకు నాయన దాసుని నాయన కుమారాన్ని నేను నీ చేతులకు అప్పచెప్పి ప్రార్థిస్తూ దేవా నీ నోటికి నాయన బురగా వాడుకొని శిలువ చాటును మరుగుపరిచి సంఘముతో నాయన సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని నీ పాదాలు పట్టుకుంటూ దేవా వింటున్నటువంటి వాక్యం మా జీవితాల్లో క్రియ జరిగించలాగిన సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయతో కూర్చుందాం. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభువు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టత కలిగి ఉన్నారో అమూల్యమైన మాట కొరకు ఆశ కలిగి ఆయన తట్టు మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో చేయుడి. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గర మా హృదయాన్ని మేము కుమ్మరిస్తూ ఉన్నాం. నీ వాక్యం పదే పదే మా మనసులను తాకుతూ ఉండగా, మా మనస్సాక్షిని తట్టి లేపుతూ ఉండగా, యథార్థంగా మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ నీ ఉద్దేశాలకు తగినట్లు మా జీవితంలో మార్పులను అనుమతిస్తూ మీరు చూపిన త్రోవలో అడుగు వెంబడి అడుగు వేస్తూ గమ్యం దాకా ప్రయాణం చేయడానికి మా మనసులో ఒక నిశ్చయత కలిగించమని నీ పాదాలు పట్టుకుంటున్నా. సహాయం చేయండి, కనికరించండి. నీ వాక్యాన్ని మరలా మేము కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. వాక్యము నీది, మాట్లాడువారు మీరు, ప్రజలు నీవారు, సమయం నీది. కేవలం నీ పాదధూళిగా, నీ నోటికి బూరగా నన్ను నిలబెట్టుకొని నాయనా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడి మా హృదయాలలో స్పష్టత, గ్రహింపు, సరిదిద్దుకోవాలనే ఆశ కలిగించి నీ కృపకు పాత్రులుగా మలచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ
ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, ఇది ఈ 16వ అధ్యాయం అంతా కూడా మనం చూడాలి. వాస్తవానికి మరి ముఖ్యంగా ఈ 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము ముఖ్యంగా 8 నుండి 22 వచనాల వరకు ఆ భాగాన్ని చదువుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 1 నుండి 15 వచనాలు, ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం కదా, ఆ భాగం జ్ఞాపకం వస్తుంది. ఇది ఆ కీర్తనని రిఫర్ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఈ భాగం 8 నుంచి 22 వచనాల వరకు 105వ కీర్తన 1 నుంచి 15 వచనాలు. ఆ తర్వాత ఇదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూస్తే 96వ కీర్తన మనం చదువుతున్నామని అర్థం. ఆ భాగంలో ఉన్న మాటలు, ఈ భాగంలో ఉన్న మాటలు మనల్ని ఒకే ట్రాక్ మీదకి తీసుకొస్తాయి. తర్వాత ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు, ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు 106వ కీర్తన మొదటి వచనము, అదే 106వ కీర్తన 47, 48 వచనాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, దావీదు భక్తుడు తన యొక్క నిండు హృదయంతో తను ఒక పని చేస్తాడు. మందసాన్ని తీసుకొచ్చి గుడారంలో స్థాపిస్తాడు. మందసం గుడారంలో స్థాపించబడిన తర్వాత, దేవుని మందసం అంటే నథింగ్ బట్ మందిరం. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అది ఆరాధనా స్థలం. ఆ ఆరాధన స్థలంలో ఎలాంటి వాతావరణం ఉండాలి అన్నదానికి ఇక్కడ ఒక చక్కని స్పెసిఫిక్గా ఇలా చేయాలి అని ఆరాధించడానికి ఒక టీంను పెడతాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని విషయంలో దావీదు భక్తుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దావీదు భక్తి యొక్క మనసులో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీ. అసలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా అన్న విషయం మనకు ఎలా అర్థమవుతుంది? ఓ చిన్న ప్రశ్న సూటిగా మనకు వేసుకుందాం. నిజంగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉన్నామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని మన మనస్సాక్షి మనతో ధైర్యంగా చెప్పగలుగుతుందా? దేవుని ఎదుట మనం ధైర్యం కలిగిన వారిగా మనం నిలవగలుగుతున్నామా? అందుకే ఇక్కడ దావీదు భక్తుని యొక్క గుండెల్లో కృతజ్ఞత ఉంది. అందుకే నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. కృతజ్ఞత అనేది మన జీవితంలో నిజంగా ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? మొదటి విషయం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకునిగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వచనాన్నంతా ఒక చిన్న మాటలో క్లుప్తపరిచి మనం జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నాన్ని మనం చేస్తే ఏమర్థమవుతుందో తెలుసా అండి? నిజంగా కృతజ్ఞత కలిగిన జీవితాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటాయి అంటే,
ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అంటే దేవునిని ఆరాధించడానికి, దేవుడు నివాసం ఉండడానికి అనువుగా మన హృదయాలు ఉండాలి. నిజంగా దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నామంటే మనం ఏం చేస్తామంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం మంచిదే, నిరంతరం దేవునిని కీర్తించటం మంచిదే. దేవుని సన్నిధిలో ఇవన్నీ కలిగి ఉండడం మంచిదే, తప్పని నేను చెప్పటం లేదు. అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుడు నిరంతరం నాలో నివాసం చేయడానికి అనువుగా నా హృదయాన్ని నేను శుద్ధీకరించుకుని నేను ఉండాలి. అంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభు నా గుండెలో నివాసం చేయడానికి వీలుగా నా యొక్క మనస్సు, మనస్సాక్షి అది శుద్ధీకరించబడాలి. నేను చిన్న ప్రశ్న అడగనా? నీ హృదయంలో దేవుడు నివాసం చేయడానికి అనువుగా నీ మనసు ఉందా? నీ హృదయంలో దేవుడు నివాసం చేయడానికి అనువుగా నీ హృదయాన్ని మరి శుద్ధి చేసుకున్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నానని ఎలా చెప్తాం ఈ పని చేయకుండా? అందుకే దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే దేవునిని ఆరాధించడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని అమర్చి ఉంచుతున్నాడు. అంటే దేవుని మందిరాలుగా కట్టబడడం. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి దేవునికి మందిరాలుగా మీరు కట్టబడాలి. రెండవది, కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? కృతజ్ఞత కలిగిన జీవితాలు ఎలా ఉంటాయంటే అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయడానికి మీరు పిలువబడ్డారు. ఈ విషయం మర్చిపోవద్దు. నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నవాడు ఎలా ఉండాలంటే దేవుడు నాలో నివాసం ఉండడానికి అనువుగా నేను బ్రతిక చూపించాలి. ఎవరికో నిరూపించుకోవడం కాదు, నా దేవుడు దాన్ని నిర్ధారించగలగాలి. నన్ను లోకమంతా భక్తిపరుడు అంటే నాకు ప్రయోజనం లేదు. నా దేవుడు నన్ను అంగీకరించాలి. లోకమంతా నన్ను మంచివాడు, మంచి వ్యక్తి అని మనల్ని అనడం వల్ల ప్రయోజనం లేదు. మంచిదే, సాక్ష్యం కలిగి ఉండడం మంచిదే. కానీ దేవుని చేత తృణీకరించబడితే ఈ సాక్ష్యం అంతా ఏమైపోవాలి? బూడిదలో పోసిన పన్నీర్. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. మీరు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని మీ జీవితాల ద్వారా మీరు ప్రకటించవలసిన వారై ఉన్నారు. మీ జీవితం ప్రకటించాలండి క్రీస్తుని. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని. మీ లైఫ్ స్టైల్ క్రీస్తుని ప్రకటించాలి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, మీ కష్టం మీద మీరు పడుతూ ఉంటారు, మీరు కింద మీద పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. మరి దేవుని గురించి ప్రత్యేకంగా పక్క వాళ్ళతో మాట్లాడే టైం మీకు లేదు. అయినా సరే మీ జీవన విధానం ఉందే, మీ జీవించే శైలి ఉందే, అది క్రీస్తును ప్రకటించాలి. నిజంగా కృతజ్ఞత కలిగి ఉండడం. అందుకే భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ దావీదు భక్తుని యొక్క గుండెల్లో నుంచి ఎగసిపడినటువంటి మాట ఏంటి అనంటే, అయ్యా కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవుని సన్నిధిలో. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఆయనకు మందిరాలుగా కట్టబడడం. దేవుడు మన గుండెల్లో నివాసం చేయడానికి యోగ్యంగా మన మనసులు మనం ఉంచుకోవడం. రెండవది, క్రీస్తుని నీ జీవితం ద్వారా నువ్వు ప్రకటించటం. మూడవది ఏంటో తెలుసా? నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అనడానికి రుజువు ఏంటి అంటే నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, కాబట్టి
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జిహ్వ ఫలము అర్పించడం అంటే నాలుక. జిహ్వ అంటే నాలుక. ఈ నాలుగుతో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడాను దేవునికి మహిమకరంగా ఉండి తీరాలి. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తాం ఈ మాట. చాలామంది నాలుకను స్వాధీనపరచలేకపోతున్నారు అంటాడు. అది బిగ్ ప్రాబ్లం, అది చాలా పెద్ద సమస్య. కొందరు చెడ్డ మాటలు మాట్లాడతారు ఆ నాలుగుతో, కొందరు కంప్లైంట్స్ చెప్తా ఉంటారు ఆ నాలుగుతో, కొంతమంది సాడీలు చెప్తా ఉంటారు ఆ నాలుగుతో, కొంతమంది ఒకరి రహస్యాలు ఇంకొకరి దగ్గర చెప్తా ఉంటారు ఆ నాలుగుతో, మరికొంతమంది అతిశయంగా మాట్లాడుతూ ఉంటారు ఆ నాలుగుతో, మరికొంతమంది అదే నాలుగుతో దేవునిని మహిమపరచడానికి బదులుగా వ్యర్థమైన వాటిని మాట్లాడడం ద్వారా తమ చుట్టూ ఉన్న వారిని సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా దుఃఖపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా దేవుడు అంటే నీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం దేవుడు అంటే? ఎంతమందికి ఇష్టం దేవుడు అంటే? నాకు తెలుగు అర్థం అవుద్దా మీకు? తెలుగు తెలుసా? తెలుసు కదా. అందరికి ఇష్టమేనా? నేను ఒక ప్రశ్న అడగనా? నిజంగా దేవుడంటే ఇష్టం అనింది నిజమైతే కృతజ్ఞత కలిగి ఉండాలిగా. కృతజ్ఞత కలిగి ఉంటే మనం దేవునికి మందిరాలుగా ఉన్నామా లేదా? దేవుని వాక్యం అలాగే చెప్తుందండి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నామకార్థంగా నువ్వు బ్రతికేస్తావేమో, అందరు ఇలాగే ఉంటున్నారుగా, ఏమైందిలే, వాళ్ళు కూడా విశ్వాసులేగా, వాళ్ళు కూడా చాలా నిజమే. కానీ దేవుడు నాణ్యమైన భక్తిని కోరుకుంటున్నాడు, నాసిరకమైంది కాదు. నీకు తెలుసా, ఒకే కళ్ళంలో ఒకే పొలంలో పండిన పంటంతా ఫస్ట్ గ్రేడ్ అవ్వదు. దాంట్లో కూడా సెకండ్ గ్రేడ్ ఉంటుంది, థర్డ్ గ్రేడ్ కూడా ఉంటుంది. కొన్ని పనికి రాకుండా కూడా పోతాయి, కొన్ని పనికి రాకుండా కూడా పోతాయి. అందుకే దేవుడు ఏమంటాడంటే, ప్రయోజనకరమైన పాత్రగా నీ జీవితం ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రయోజనకరమైన పాత్రగా నీ జీవితం ఉండాలి, దేవునికి మందిరాలుగా ఉండాలి. రెండవది, నీ జీవితం ద్వారా క్రీస్తును ప్రకటించాలి. మూడవది, కృతజ్ఞత కలిగి ఉన్నామన్నది వాస్తవమే అయితే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే, నీ జిహ్వ ఫలాన్ని, అంటే నువ్వు నోరు తెరిస్తే అది దేవునికి మహిమకరంగా ఉండగలిగేలా ఉండాలి. నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే దేవుడు మహిమపరచబడాలి. ఎంత సాత్వికంగా ఒకప్పుడు ఈ వ్యక్తిని చూశాను నేను, కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే, ఒకప్పుడు ఈమెను చూశాను నేను, ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉందంటే, ఆవిడ నోరు తెరిస్తే ఆ సాత్వికమైన మాట, దేవునికి మహిమకర తెచ్చే మాట నిజంగా తన నోట నుండి వెలువడుతూ ఉంటే నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. ప్రియ స్నేహితులారా, కొద్దిమంది నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నోటి మాట చూసి నిన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవునిని మహిమపరచగలిగితే నీవు నేను ధన్యులమే. ఇంకొక మాట ఏమంటాడంటే, దావీదు భక్తుడు నిరంతరం దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అని అంటే దానికి ఇంకొక దీవెనకరమైన మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించడి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. యెహోవా నామమునకు
తగిన మహిమను చెల్లించండి. నేను చిన్న మాట చెప్పనా? దేవా నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు, హల్లెలూయా, నీ అంత గొప్ప దేవుడు లేడు ప్రభువా, నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, పరాక్రమ కార్యాలు చేసేవాడు, దేవా నీకు స్తోత్రాలు అని నేను గట్టిగా స్తుతిస్తున్నాను అనుకోండి, ఇది దేవుణ్ణి స్తుతించినట్ల కాదా? నా మనసు శుద్ధిగా ఉంచుకోకుండా, నా మనసు దేవుని వాక్యానికి లోబడకుండా, నా మనస్సు దేవుని యొక్క వాక్యానికి అనువుగా సరిదిద్దుకోకుండా నా పెదవులు స్తుతిస్తే దేవునికి తగినట్లు నేను దేవుని మహింపరిచినట్టు ఎట్లా అవుతుంది? ఆయన నామానికి తగిన మహిమ తేవాలి అంటే నేనేం చేయాలి అంటే, ఖచ్చితంగా స్తుతించడానికి ఉపయోగకరమైన ఈ సాధనం ఉందే, ఆ సాధనం శుద్ధి చేయబడాలి. ఈ సాధనం ఎప్పుడు శుద్ధి అవుతుంది అంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు అవుట్పుట్నిస్తుంది అంతే. సో ఇది ఎక్కడ పుడుతుంది మాట? పెదవుల మీద కాదు, హృదయంలో పుట్టాలి. శుద్ధి ఎక్కడ కావాలి? హృదయంలో కావాలి. నేను అందుకే మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ హృదయం శుద్ధిగా ఉంచుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో దేవునికి తగిన మహిమను తేలేం. అందుకే ఇక్కడ ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చూస్తే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నైవేద్యములు చేత పట్టుకొని ఆయన సన్నిధికి చేరండి. దేవుని ప్రేమించేవారులారా, కృతజ్ఞత కలిగి ఉన్నవారులారా, మీరు ఆయన నామానికి తగిన మహిమ చెల్లించండి. ఆయన సన్నిధికి తగిన నైవేద్యం తీసుకురండి. అంటే దేవుని చేత అంగీకరించబడే స్వచ్ఛ హృదయం, అంతకు మించిన నైవేద్యం ఉంటుందా? దేవునికి అర్పించగలిగేటువంటి నైవేద్యం నిజంగా స్వచ్ఛ హృదయం, విరిగి నలిగిన మనస్సు, కడగబడిన మనస్సు. దేవుని దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి మీ హృదయాన్ని మీరు స్వచ్ఛంగా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టండి. అది తీసుకుని ఆయన దగ్గరికి రండి. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మూలవాక్యాన్ని మరొకసారి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదట ఏం చేయాలంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో తెలియచేయండి. సో నేను ప్రభువును కలిగి ఉన్నానని నా పెదాలు చెప్పడం కాదు, నా జీవన శైలి చెప్పాలి. అందుకే మనం ఒక 4 మాటలు చూసాం. ఏంటి అంటే, మొట్టమొదట మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా, ఇది ప్రశ్న. కృతజ్ఞత కలిగి ఉన్నామన్నది వాస్తవమైతే మీ మనసులు ఆయన మందిరాలుగా, ఆయన నివాసం ఉండడానికి ఎలాంటి అభ్యంతరాలు లేని మందిరాలుగా ఉండాలి. రెండవది, మీ జీవితం, మీ లైఫ్ స్టైల్ క్రీస్తును ప్రకటించే విధంగా ఉండాలి. అందుకే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డారు అంటే, పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని మీరు ప్రకటించాలి అంటాడు. పిలిచిన వాని యొక్క గుణాతిశయం ఎప్పుడు ప్రకటించబడుతుంది అంటే, నా జీవన శైలిని బట్టి. ప్రియ స్నేహితులారా, మూడవది, కృతజ్ఞత కలిగి ఉన్నామంటే తప్పకుండా నిరూపించబడాల్సింది నీ జిహ్వ ఫలమును అర్పించాలి. నీ నోటి మాట దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరమైనటువంటి ఒక అర్పణగా ఉండాలి. నాలుగవది, దేవుని నామానికి తగిన మహిమను తీసుకురావాలి.
తగిన నైవేద్యం తీసుకురావాలి. అంటే స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన ప్రార్థన, స్వచ్ఛమైన కన్నీరు దేవుని పాదాల దగ్గరకు తీసుకురావాలి. నిజంగా ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితిలో మనం ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి ఏం తీసుకొస్తే నిజంగా ఆయన్ని మనం స్తుతించినట్లు, ఏం తీసుకొస్తే ఆయన్ని మనం ఘనపరిచినట్లు, ఏం చేస్తే ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్లు చూద్దాం. నెంబర్ 1, మళ్ళీ ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి? కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో ఇప్పుడు దాకా చూసాము. అసలు కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఎందుకు చెల్లించాలి? ఎందుకు చెల్లించాలి అంటే పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నిజమేనండి, దేవుడు మనల్ని విడిపించక మునుపు మన జీవితాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని విడిపించక మునుపు, నిజమే, వ్యక్తిగతంగా నా బ్రతుకును చూస్తే దేవుడు లేడు, దయ్యము లేదు అని చెప్పిన వ్యక్తిని, నాస్తికునిగా బ్రతికిన వ్యక్తిని, నేను నాస్తికునిగా బ్రతికిన వ్యక్తిని. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకముందు, ఆయన మనల్ని ఆ ఇనుప కొలిమిలో నుండి విడిపించకముందు ఎంత దురవస్థలో మనం బ్రతికామో. అందుకే కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, ఆయన ఇనప కొలిమిలో నుంచి మనల్ని విడిపించాడు. లేకపోతే నిరంతరం దుఃఖము, నిరంతరం భయము, నిరంతరం కన్నీరు, నిరంతరం కలవరం, దీంతోనే బ్రతికాం, దానితోనే బ్రతికాం. నిజమే. అందుకే ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన మనల్ని కొలిమిలో నుంచి తప్పించాడు. హల్లెలూయ. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మరొకసారి ఆయన్ని ఎందుకు మనం స్తుతించాలి లేదా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొని. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. నిజంగా ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి వేరుపరిచాడు, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చేశాడు, మనల్ని తన సొత్తుగా చేసుకుంటానని ఇష్టపడ్డాడు, మాట ఇచ్చాడు. ఆ ప్రకారంగా నిష్ప్రయోజనమైన మన జీవితాలని తన సొత్తుగా చేసుకున్నాడు. దుర్నీతిలో ఉన్న మన జీవితాలని విడిపించి ఆయన మనల్ని సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారిగా. ఒకప్పుడు చాలామంది మార్పు చెందకముందు లోకంలో కొన్ని ప్రాంతాలకి ఎడిక్ట్స్గా బ్రతికేవాళ్ళు. కొన్ని ప్రాంతాలని దాటి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశం దగ్గరికి ఏడవబడేవాళ్ళు. ఎక్కడున్నా ఒక టయానికి ఒక చోటకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు మార్పు చెందిన తర్వాత అదే స్థలం నుంచి దాటుకుంటూ వెళ్తున్నారు, కానీ కనీసం దాన్ని చూడాలనే ఆశ కూడా వారికి కలగడంలా. కారణం ఏంటో తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. కాబట్టి ఒకప్పుడు విలువ లేకుండా బ్రతుకుతున్న జీవితాలకి దేవుడు విలువనిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే మనకు భద్రత. అందుకే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనల్ని కొలిమి నుంచి విడిపించినందుకు, రెండవది దుర్నీతి నుంచి విడిపించినందుకు మనం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మూడవది, ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే మరొక మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథం 81వ కీర్తన 6వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపనెత్తకుండా విడుదల పొందెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడే మన భుజం మీద ఉన్న బరువును దించకపోతే కృంగిపోతూ మనసులో నెమ్మది లేకుండా యాంత్రికంగా బ్రతికేస్తా ఉన్నాం. అందుకే ఆ మాటను మరొకసారి అందరం కలిసి చదివితే బాగుంటుందని నేను ఆశపడతా ఉన్నాను. 81వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి అందరం చదువుదాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిజంగా ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే ఆయన మన బరువులను దించాడు. ఐగుప్తులో బరువులు మోయడానికే ఇశ్రాయేలు జీవితం ఏళ్ల తరబడి అంకితమైపోయింది. వారు బ్రతికంతే, కనీసం దీని నుంచి బయటపడడం ఎట్లా అని ఆలోచించేంత ధైర్యం కానీ సాహసం కానీ వారికి లేదు. అలవాటైపోయింది. ఇంకా వారి జీవితం అట్లాగా ఊడిగం చేయడానికి అలవాటైపోయింది. కానీ కనికరం కలిగిన దేవుడు కలుగు చేసుకుంటే మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఎంత దీవెనకరమైన పరిస్థితులు ఉంటాయంటే మన భుజం మీద ఏది మనల్ని కృంగదీస్తుందో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సమస్యనండి నన్ను బాగా కృంగదీస్తూ ఉంది. ఈ ఒక్క సమస్యనండి నన్ను ఎదగనీయకుండా చేస్తూ ఉంది. ఈ ఒక్క సమస్యనండి నాలో భయం కలిగిస్తుంది. ఈ సమస్యనండి నా గుండెల్లో దిగులు పుట్టిస్తుంది అని దేని చేత నువ్వు అణిచివేయబడుతున్నావో, నీవు అణిచివేయబడుతున్న ఆ సమస్య నుండి కనికరం కలిగిన దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చూస్తాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దానిని విరచి నీ కట్లను తెంపెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నీ కట్లను తెంపెదను, ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకోరు. చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసండి. జీవితం అంతా ప్రయాసపడుతూనే ఉంటారు. ఆ పడిన ప్రయాసకి తగిన ₹1 కూడా ఇంటికి తెచ్చుకోలేరు. జీవితం అంతా ఊడిగం చేస్తూనే ఉంటారు. రెస్ట్ ఉండదు, అలసట, శారీరకమైన శ్రమ, ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఏం సంపాదించావంటే ఏముంది అని ఒక నిరుత్సాహంతో కూడిన ఒక చిరునవ్వు తప్ప ఇంకేం ఉండదు వారి దగ్గర. ఎందుకు అంటే ఎవరో ఒకరు మనల్ని అట్లా వాడుకుంటూనే ఉంటారు, ట్రాప్లో పెట్టి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? సాతానుడు కూడా మనల్ని చాలాసార్లు
భ్రమపరచి దేవుని యొక్క సన్నిధానంలో నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, సాతానుడు కూడా మనల్ని భ్రమపరిచి ఎన్నో సంవత్సరాలుగా ట్రాప్లో ఉంచుకున్నాడు. అట్లా నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ప్రభు సెలవిస్తున్నాడు, నీ కాడి కట్లను తెంచి నీ బంధకాల నుంచి నిన్ను విడిపించి నీకు స్వేచ్ఛను ప్రకటించాలని ఇష్టపడుతున్నాను అని అంటున్నాడు ఆయన. ఆయన గనక విడుదల ఇస్తే ఇక నీ చేత ఎవరు దాస్యత్వం చేయించుకోరు. దేవుని సన్నిధిలో మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ఒకటి కొలిమిలో నుంచి విడిపించాడు, అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది దుర్నీతి నుంచి విడిపించాడు. అసలు మన గతాన్ని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితుల్లో మనం ఉన్న స్థితిలో కనికరం కలిగిన దేవుడు మన గతం నుంచి మనల్ని విడిపించాడు. మూడవది భారాన్ని మోస్తున్నాం, కృంగిపోతూ నిష్ప్రయోజనమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాం. ఆ స్థితి నుంచి కనికరం కలిగిన దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన మన కాడి కట్లను తెంపి మన భుజం మీద ఉన్న బరువును దింపి మనకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కృతజ్ఞత కలిగి ఉండడం అనే ప్రక్రియలో నిజంగా దేవుని విషయంలో ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది కలిగి ఉన్నాం అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన ఇంకో పని ఉంది. ఒకటి కృతజ్ఞత కలిగి ఉండడం, రెండోది ఏంటి అంటే అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రెండవది, మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం అనే మొదటి ఎక్స్పీరియన్స్లో మనం నమ్మకంగా ఉంటే, రెండవది మనం ఏం చేస్తామో తెలుసా, ఏం చెయ్యాలో తెలుసా, ఆయనను గూర్చి పాడాలి. ఆయనను గూర్చి పాడాలి. అందుకే ఎందుకు పాడాలి ఆయన గురించి అంటే, ఇక్కడ ఒక చక్కని మాటని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21-22 వచనాలు జాగ్రత్తగా మనం చదివినట్లయితే, ఆయనే నీకు కీర్తనీయుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచూ ఉండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. బా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా 70 మంది వెళ్ళారయ్యా ఐగుప్తులోకి. దేనికి అంటే బతుకు తెరువు కోసం వెళ్ళారు. 70 మంది ఐగుప్తులోకి బతుకు తెరువు కోసం వెళ్తే ఆ 70 మందిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశ నక్షత్రములంతా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు మహింపరుద్దాం ఒకసారి. నీ యొక్క జీవితంలో ప్రభువా నా వల్లేమవుతుంది, నేనేం చేయగలను, నేనెంతటోడిని, నేనెంతటి దాన్ని అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఏంటి అంటే, మీరు ఒకసారి ఆలోచన చేయగలరా? దాదాపు 70 మందిగా కలిసి వాళ్ళు ఐగుప్తులోకి వెళ్ళారు. యాకోబు కుటుంబం 70 మంది కలిసి వెళ్తే మళ్ళీ తిరిగి వాళ్ళు బయటకు వచ్చేసరికి సుమారు 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వారే ఉన్నారు. అంటే యుద్ధం చేయలేనిటువంటి వృద్ధులు, యుద్ధం చేసే వయసు రానటువంటి పిల్లలు, ఇంకా స్త్రీలు, వీళ్ళందరూ కలిపితే దాదాపు ఆ 70 మందిని 20 లక్షల మందికి పైబడి దేవుడు వారిని వృద్ధిపరిచాడు. యాకోబు విషయంలో ఆ ఆలోచన అబ్రహాముకు చేసిన ప్రమాణం నుంచి వచ్చింది.
ఒకవేళ అబ్రహాము అనే ఒక వ్యక్తి గురించి అంతగా ఆలోచిస్తే, ఇస్సాకు లేదా యాకోబు అనే ఆ ఒక్క వ్యక్తి గురించి అంతసేపు ఆలోచిస్తే, ఆ కనికరం కలిగిన దేవుడు పక్షపాతి కాదు కదా, మరి నీ జీవితంలో ఎంత ఆలోచిస్తాడు? అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఎందుకు కీర్తించాలి అంటే ఆయన కీర్తనీయుడు. ఎందుకు కీర్తనీయుడు అంటే నీ కళ్ళ ముందు భీకరమైన అద్భుత కార్యములను జరిగించాడు. ప్రియ స్నేహితులరా, కొన్నిసార్లు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి జీవితంలో. ఆ ఎదురు దెబ్బలు తగిలేటప్పుడు మనకి రెండు ఆలోచనలు ఉంటాయి. నేను ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేదే, ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదే, నేను ఈ సమస్యలు పడకుండా ఉండేదాన్ని అనుకుంటాం. రెండో ఆలోచన ఏంటంటే, అయ్యో నేను చేయని దానికి ఇటువంటి శ్రమ అనుభవిస్తున్నానే, శిక్ష అనుభవిస్తున్నానే, దీని నుంచి నేను బయటపడేది ఎట్లా, నలుగురు నా గురించి ఏమనుకుంటారు, ఇది రెండో ఆలోచన. నేను ఒక మాట మీ గమనానికి తీసుకురానా, కనికరం కలిగిన దేవుడు చొరవ తీసుకుంటే మన జీవితంలో ఈ దురవస్థ నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు. ఆ దుఃఖం, వేదన, అవమానాన్ని కొట్టివేసి ఒక క్రొత్త జీవితాన్ని, మన మనసులకు అందని పరిష్కారాలు, చిక్కుముడుల వంటి మన సమస్యలను విప్పడానికి దేవుని దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. దేవుని మీద ఆధారపడగలిగే మనస్సు కావాలి. ఎందుకు కీర్తించాలి ఆయన్ని? ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, ఆయన్ని కీర్తించాలి. ఎందుకు కీర్తించాలి అంటే ఆయన కీర్తనీయుడు. ఎందుకు కీర్తనీయుడు అంటే ఆయన భీకరమైన, అంటే ఆశ్చర్యకరమైనటువంటి గంభీరమైన ఆ గొప్ప కార్యాలు నీ బ్రతుకులో చేశాడు. అందుకే ఆయన కీర్తించాలి. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా అనే ఒక స్త్రీ ఉంది. ఆవిడ కూడా న్యాయాధిపతిగా దేవుని కొరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి అండగా ఉంది. ఈ దెబోరా కూడా ఒక కీర్తన పాడింది. ఈ దెబోరా కూడా ఆ తల్లి ఒక అద్భుతమైన కీర్తన పాడింది. ఏమని పాడింది అంటే, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా ఓకే, జాగ్రత్తగా వినండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యునిలా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఏమని కీర్తించిందో తెలుసా అండి? నిజంగా ఆయనను ప్రేమించేవారు బలం కలిగి ఎట్లా ఉంటారంట? ఉదయించే సూర్యునిలా. నానాటికి ప్రకాశము పెరగాలే తప్ప నీ ప్రకాశం తగ్గదు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆయనని ప్రేమించేవారు ఉదయించే సూర్యునిలా ఉంటారు. నువ్వు నానాటికి పైకి నువ్వు కనబడతావు, నువ్వు ప్రకాశిస్తావు, నీ ప్రభావాన్ని లోకానికి నువ్వు చూపిస్తావు, కనబరుస్తావు. కనుమరుగు అయిపోయారు అనుకున్న వారి జీవితాన్ని దేవుడు తిరిగి ప్రకాశింపచేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, కారణం ఎందుకు ఈ మాట ఎంత ధైర్యంగా చెప్తుంది, ఈ పాట పాడుతుంది అంటే, వాస్తవానికి శత్రువులు ఇశ్రాయేలీల్ని 20 సంవత్సరాలు, సరిగ్గా దెబోరా ఇన్వాల్వ్మెంట్కి ముందు 20 సంవత్సరాలు వారిని బహు ఘోరంగా హింసిస్తారు. 20 సంవత్సరాలండి. వారం 10 రోజులు కాదు, నెల 15 రోజులు కాదు, 20 సంవత్సరాలు. ఇక మా బ్రతికింతే, ఈ పరిస్థితుల నుంచి మేము బయటపడడానికి వీల్లేదు అనుకుంటున్న తరుణంలో దేవుడు కలుగు చేసుకుని తనను ప్రేమించే పిల్లల విషయంలో అద్భుతాన్ని చేశాడు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటే ఆయనను ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమించడానికి మనం సంసిద్ధంగా ఉంటే లోకమంతా చూస్తున్నప్పుడు మనం ఒదిగిపోయాం, కృంగిపోయాం, కనుమరుగైపోయాం. ఆ కనుమరుగైనటువంటి స్థితి నుంచి మళ్ళీ కనికరం కలిగిన దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని ఆశీర్వాదకరంగా తిరిగి ప్రకాశింపచేస్తాడు.
తిరిగి ప్రకాశింపచేస్తాడు. ఒకప్పటి వైభవాన్ని మళ్ళీ చూస్తావు, నువ్వు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని మళ్ళీ చూస్తావు. అంతకు మించిన దీవెనకరమైన స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. ప్రమాణం చేస్తున్నాడండి ప్రభువు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇది దెబోరా ఈ కీర్తన పాడుతూ ఆ తల్లి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఇంకో మాట కూడా అంటుంది, దేవా నీ కార్యాలు మేము చూడాలంటే ఒకటి నిన్ను ప్రేమించాలి, నిన్ను ప్రేమిస్తున్న ఇంకో పని ఏంటో తెలుసా? అదే 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం కూడా జాగ్రత్తగా మనం చూస్తే, కీషోను వాగు వెంబడి, ఓకే చూడండి, నా ప్రాణమా నీవు బలము పూని సాగుము, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఒక పాట, ఒక కీర్తన. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి వీరు పాడుతూ ఉన్నారు. ఒకటి దేవుని ప్రేమించాలి అని తల్లి ప్రకటిస్తూ ఉంది. మరొక మాట ఏం చెప్తా ఉందంటే, దెబోరా నా ప్రాణమా నువ్వు ధైర్యము పూని సాగు. అంటే దేవుని ప్రేమించేవారు పరిస్థితులను చూసి కృంగిపోకూడదు. నాగటి మీద వేసిన చేతిని వెనుకకు తీసుకోవద్దు. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడండి. దేవుని కీర్తించండి. మీరు ఆయన్ని స్తుతించాలనుకుంటున్నారా? ఆయనకి మహిమకరంగా బ్రతకాలనుకుంటున్నారా? అలా అయితే ఒకటి కృతజ్ఞత కలిగి ఉండండి, రెండవది ఆయనని కీర్తించండి. ఎందుకు కీర్తించాలి? ఆయన కీర్తనీయుడు. ఎందుకు కీర్తనీయుడు? ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి దెబోరా ఒక కీర్తన పాడింది. మోషే కూడా ఒక కీర్తన పాడాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అద్భుతములు చేసేవాడు ఆయన, అద్భుతములు చేసేవాడవు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. అయ్యా వేల్పులలో నీ వంటి వాడెవడు పాడుతున్నాడు పాటని. మోషేతో పాటు మిరియము మిగతా వారందరూ కలిసి గొంతు కలుపుతున్నారు. వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభో, పూజ్యులలోనా పూజార్హుడవు, పూజ్యులలోనా పూజార్హుడవు, నీవే నా ప్రభువా, నీవే నా ప్రభువా. నిజంగా దేవా నిన్ను ఆరాధిస్తే నాకు అర్థమవుతుంది నేను ఇంతకాలం ఎందుకు మనసారా ఆరాధించలేకపోయానని. నిన్ను పూజిస్తుంటే అర్థమవుతుంది పూజ్యనీయుడవైన నిన్ను నేను ఇంతకాలం పూజించకుండా ఎలా ఉండగలిగానని. నిన్ను సమీపించి పరిశీలించి నీ మేలును అనుభవించాక నాకు అర్థమవుతుంది అద్భుతాలు చేస్తున్న నీ చేతుల్లో నుంచి మేలు పొందుతూ కూడా ఎందుకు కృతజ్ఞతగా నేను బ్రతకలేకపోయానా అని. మోషే కీర్తన పాడుతున్నాడు, దేవా వేల్పులలో నీ వంటి వారెవరో అంటూ నువ్వు అద్భుతాలు చేసేవాడవు. ఈ మాట అన్నాక అందరితో ఆగలా. ఇంకో మాట అంటాడు, దేవ ఒక చిన్న విన్నపం, మేము చాలా దూరం ప్రయాణం చేయాలి, ఎర్ర సముద్రాన్ని మాత్రమే దాటాం. ఇప్పుడు ఈ పాటలో మరొక అభ్యర్థన కూడా, ఒకటి స్తుతి అయిపోయింది, ఇప్పుడు అభ్యర్థన ఏంటో తెలుసా? 16వ వచనం, యెహోవా
నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలుకుందురు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆల్రెడీ దాటేశారు, ఆల్రెడీ ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. 14వ అధ్యాయంలో మొత్తం వారు దాటి బయటికి రావడం అయిపోయింది. నిర్గమకాండంలో ఎర్ర సముద్రాన్ని దాటేశారు. 15వ అధ్యాయము దాటించిన దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు వారు ఒక ఎక్స్పీరియన్స్ని చూశారు, దాన్ని మళ్ళీ వెల్లడి చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు తెలుసా? దేవా, నీవు సంపాదించిన స్వాస్థ్యమైన నీ ప్రజలున్నారే, వీళ్ళందరూ అద్దరికి చేరేదాకా శత్రువులందరూ కూడా రాతి వలె కదలక యుందురు. నిజమే, వాళ్ళెవరూ ఆపలేకపోయారు. సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అల్పులుగా భావించినటువంటి ఈ ఇశ్రాయేలీలు వారు దాటి వెళుతూ ఉన్నప్పుడు వారి దగ్గర ఏముంది దాటడానికి అంటే, నిజంగా చూడండి, ఫరోకి అధికారం ఉంది, సైన్యం ఉంది, సింహాసనం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీరు దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఈ అల్పుల దగ్గర ఏముందంటే దేవుని ప్రమాణం మాత్రమే ఉంది, దేవుని వాగ్దానం మాత్రమే ఉంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుని సన్నిధి ఉంది. ఆ కారణం చేత వీరు దాటి వెళ్ళిపోతూ ఉంటే వీరు రాతి వలె కదలక నిలిచిపోయారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, ఇంకా చాలా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం అంతట్లో నువ్వేగా కాపాడుస్తున్నాడు. నువ్వు తప్పితే ఇంకెవరు కాపాడుతారు? నువ్వేగా కాపాడేది అంటూ వీరు స్తుతి చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఒక కీర్తన పాడుతూ ఉన్నారు. నేను మాట చెప్పనా? నీ జీవితంలో ఎర్ర సముద్రం వంటి సమస్యలను దాటించగలిగిన వాడు నీ పక్షంగా ఉన్నాడు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను గమ్యం దాకా చేర్చగలిగిన నమ్మదగిన వాడు పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను నీకు తోడై ఉండి నీ కరువులో నిన్ను పోషించి నీకు భద్రతనిచ్చి నీ గౌరవాన్ని కాపాడి నిన్ను క్షేమకరంగా నిన్ను, నీ సంతానాన్ని, కుటుంబాన్ని గమ్యం చేర్చడానికి ఆయన సమర్థుడు. అందుకే వారు దేవుణ్ణి కీర్తించకుండా ఉండలేకపోయారు. దావీదు కూడా ఒక కీర్తన పాడాడండి. దావీదు భక్తుడు కూడా చాలా కీర్తనలు పాడాడు ఆయన. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఈ మాట మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 51 వచనాన్ని మనం జాగ్రత్తగా మనం చూస్తే, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన నేను గానము చేసేదను, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేయువాడవు. దావీదునకును అతని సంతానమునకును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా? దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపించేటువంటి దేవుడవు నీవు. నేను అందుకే దేవా నిన్ను అనుభవించి చూశాక నేను ఒక నిశ్చయితలోకి వచ్చాను. ఏంటి అంటే, అన్యజనులలో నిన్ను కీర్తించడానికి నిశ్చయించుకున్నాను. అన్యజనులలో నిన్ను కీర్తించడానికి నేను నిశ్చయించుకున్నాను. ప్రియ స్నేహితులారా, నిజంగా అన్యజనుల మధ్య బ్రతుకుతూ ఉన్నాం. మన జీవితం నిజంగా మాదిరికరంగా ఉందని చెప్పడానికి ధైర్యం ఉందా మన గుండెల్లో? ఏమండి, దేవుని కీర్తించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దెబోరా నిజంగా భయంకరమైన 20 సంవత్సరాల బానిసత్వం నుంచి, లేకపోతే ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డాక ఆ యుద్ధంలో గెలుపు దేవుడిచ్చిన తర్వాత అక్కడ దేవుని కీర్తిస్తూ ఉంది. దేవా, నువ్వు గొప్ప మేలు చేశావు,
430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి అంటే ఇంకా చెప్పాలంటే 285 సంవత్సరాలని స్పెసిఫిక్గా నేను చెప్తాను. 430 సంవత్సరాలు వారు ఐగుప్తులు నివాసం చేశారు. కానీ బానిసత్వంలో ఉన్నది మాత్రం 285 సంవత్సరాలే. వారు శ్రమపరచబడ్డారు. ఆ సంఖ్యలను తెంచుకొని వారు బయటికి రావడం అనే ప్రక్రియ ఎప్పుడైతే జరిగిందో, ఎర్ర సముద్రాన్ని దాటారో, దేవుడిని కీర్తించకుండా ఉండలేకపోయాడు చేసిన మేళ్లను బట్టి. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, దేవా నువ్వు చేసిన మేళ్లను బట్టి నేను నిన్ను కీర్తించకుండా ఎట్లా ఉంటాను? ఇంతకీ ఏం మేలు చేశాడు దేవుడు? అన్యజనులలో ఆయన్ని స్తుతించేంతగా ఏం మేలు చేశాడు దేవుడు? కీర్తనల గ్రంథం 18వ కీర్తన 3వ వచనం. 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెడితే ఏం జరుగుతుందంటే, ఆయన నా శత్రువుల చేతుల్లో నుండి నా శత్రువుల చేతుల్లో నుంచి నేను విడిపించబడాలన్నా, నా సమస్యల నుంచి నేను విడిపించబడాలన్నా, నా కరువు నుండి నేను విడిపించబడాలన్నా, నా భయం నుంచి నేను విడిపించబడాలన్నా, నా అవమానం నుంచి నేను విడిపించబడాలన్నా, అది కీర్తనీయుడైన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయడంతోనే ఆశీర్వాదం, పరిష్కారం చిగురిస్తుంది. ఇది వాస్తవం. అందుకే ఎందుకు దేవుని కీర్తించాలి అంటే, ఆయన విమోచించేవాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆదుకునేవాడు. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క చేతుల చాటున మన యొక్క జీవితాలు సురక్షితంగానే ఉన్నాయి, సురక్షితంగానే ఉంటాయి. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఆయన యొక్క ఉద్దేశానికి తగినట్లుగా కృతజ్ఞత కలిగి బ్రతికేలా మన జీవితాన్ని అమర్చుకోవాలి, మార్చుకోవాలి. దేవునికి తగినట్లు బ్రతకడానికి నిశ్చయించుకోవాలి. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మనం థ్యాంక్ఫుల్నెస్ని కలిగి ఉన్నాము అని అంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మందిరాలుగా మనం బ్రతకడం, ఆయనను మన జీవితాల ద్వారా ప్రకటించడం, జిహ్వ ఫలాన్ని అర్పించడం, ఆయన నామానికి మహిమకరమైనటువంటి నైవేద్యమును తీసుకురావడం. అంటే నీ స్వచ్ఛమైన హృదయాన్ని, స్వచ్ఛమైనటువంటి ప్రార్థనను, స్వచ్ఛమైన కన్నీటిని దేవుని పాదాల దగ్గరకు తేగలగడం. ప్రియ స్నేహితులరా, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, ఆయన మనల్ని విమోచించాడు, సంఖ్యల నుంచి, ఇనుప కొలిమి నుంచి విడిపించాడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, ఆయనే చొరవ తీసుకోకపోతే మనం దుర్నీతి నుంచి విడిపించబడేవారము కాదు. నేను ఒకసారి వాక్యం చెప్పడానికి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక ప్రాంతానికి వెళ్ళి నిలబడి అక్కడ చాలామంది వచ్చారు, చాలా పెద్ద మీటింగ్ అది. అనుకోకుండా నా పేరు, నా గొంతు ఇవన్నీ పోస్టర్స్లో ఫోటో ఇవన్నీ చూసి ఒకతను గబగబా, చాలామంది మీటింగ్ అయిపోయిన తర్వాత గబగబా నన్ను పలకరించడానికని చాలామంది నెట్టుకుంటూ వచ్చాడు. చూడగానే అతను చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. అందరూ నన్ను అయ్యగారు అని, పాస్టర్ అని పలకరిస్తూ ఉంటే, ఏయ్ కుమారు అన్నాడు నన్ను. ఆ పిలుపు కొంచెం చిత్రంగా ఉండి, గొంతు కూడా ఎక్కడో విన్నట్టుందని వెనక్కి తిరిగి చూస్తే నా పాత స్నేహితుడు అంటున్నాడు, ఏంటయ్యా ఇది, నువ్వేనా కళ్ళతో చూస్తున్నావు కదా, నువ్వేనా అంటావేంటి? నేనే అంటూ, నీ గత జీవితాన్ని చూసినప్పుడు, నీ పాత జీవితాన్ని చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను దేవుడు కూడా కాపాడలేడు అని. అప్పుడు నాకు స్వనీతి ఉండేది. అప్పట్లో నేను నీకంటే మంచివాడిని అనుకునేవాడిని. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన మార్పును చూసిన తర్వాత నేను అంటూ మాట్లాడుతూ బోర్ నేర్చేశాడు.
బోరు నేర్చేశాడు. నేను అట్లా తను గట్టిగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకొని, అయ్యా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏముందయ్యా మన జీవితంలో? దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే గత దౌర్భాగ్య స్థితిలోనే మనం కొట్టుకుపోయే వాళ్ళం కదా. కొద్దిమంది ఏం చేస్తారంటే వారి యొక్క పాత స్థితిని అది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఇంకాస్త ఎక్కువ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవసరమా? అవసరం. ఒకప్పుడండి అసలు వాస్తవం అంటూ గతాన్ని కాస్త హైలైట్ చేసి ఇంకా దేవునికి మహిమేముంది అక్కడ? దేవునికి మహిమేముంది? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో దాన్ని చెప్పడానికి నీ బ్రతుకు కనిపించాలి. ప్రియ స్నేహితులరా, నేను అందుకే మళ్ళీ ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుడు దుర్నీతి నుంచి మనల్ని విడిపించాడు, అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన భుజం మీద నుంచి బరువును దించాడు, అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన కాడి కట్లను తెంచాడు, అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, ఆయనను కీర్తించేవారిగా ఉండాలి. ఆయనను కీర్తించేవారిగా. కీర్తించడం మాత్రమే కాదు, మూడవది, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉన్నవారులారా, దేవుని మీద విశ్వాసం ఉన్నవారులారా, ఒకటి కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? మొదట కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, అయ్యో చాలా మొహటస్తులాగా ఉన్నారండి మీరు. చెప్పండి. ఒకటి ఏం చేయాలి? రెండవది, ఆయనను ఒకవేళ మీకు ఇప్పటికిప్పుడు కనుక ఎగ్జామ్ పెడితే మీరందరూ పాస్ అవుతారండి, తప్పకుండా పాస్ అవుతారు. అందుకే దేవుని వాక్యం గుండెల్లో నిలవాలండి. దేవుని వాక్యం మనసును తాకాలి. దేవుని వాక్యం నీ గుండెని నింపడం కాదు, పౌరుషంతో నీ మనసును నింపాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావో అది నిరంతరం నీ గుండెల్లో ధ్వనించాలి. దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాం అంటే, ఒకటి, ఆయన ద్వారా మేలు పొందామంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని నెంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, ఆయనను కీర్తించాలి. మూడవది, ఇంకొక దీవెనకరమైన మాటను మనం చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. మనం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటో మనం చూసాం. మందిరంగా కట్టబడడం, ఆయన నామాన్ని మన జీవితం ద్వారా ప్రకటించడం, జిహ్వ ఫలాన్ని అర్పించడం, ఆయనకు అంగీకృతమైనటువంటి అర్పణ తీసుకుని ఆయన ముందుకు రావడం, అంటే స్వచ్ఛమైన హృదయం, స్వచ్ఛమైన ప్రార్థన, స్వచ్ఛమైన కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి రావడం. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటో మనం చూసాం. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలో చూసాం. ఆ తర్వాత ఆయనను కీర్తించాలి అని రెండవ మాట నేర్చుకున్నాం. మూడవ మాట ఏంటి అనంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడం. కొన్నిసార్లు పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏంటి నీ ధీమా, ఏంటి నీ ధైర్యం ఏంటి? మన ధీమా ఏముండదండి, కేవలం ఆయన కృప మీద పసిబిడ్డల్లా ఆధారపడడం తప్ప మనం చెయ్యగలిగింది మరొకటి లేదు. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. మనకేదైనా ధైర్యం ఉంది అనంటే అది కేవలం ఆయనను బట్టి మనలో కలిగే ధైర్యమే.
మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకుతుంది అని 1 యోహాను పత్రికలో అక్కడ మాట్లాడినటువంటి ఆ దీవెనకరమైనటువంటి మాట 5వ అధ్యాయం 14వ వచనంలో చదివిన ఆ మాటే మనకు ధీమా. ప్రియ స్నేహితులరా, నేను అందుకే ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. దావీదు భక్తుడు అంటాడండి, నేను రాజును కాబట్టి నాకేం డోకా లేదు, నేను రాజును కాబట్టి నాకేం పర్వాలేదు, ఇట్లాంటి పిచ్చి మాటలు ఎప్పుడు కూడా, అతిశయంతో కూడిన మాటలు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. కానీ తను కొన్ని విషయాలు అతిశయించేవాడు, పర్టికులర్గా ఒక విషయంలో అతిశయించేవాడు. అదేంటి ఆయన అతిశయించడం అన్నారుగా, మళ్ళీ అతిశయిస్తాడంటారే, నిజమే, అది నేను చెప్పిన మాట కాదు, దావీదు భక్తుడే చెప్తాడు. ఇంతకీ ఏంటి ఆయన అతిశయం? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. యెహోవాను బట్టి నేను అతిశయించుచు ఉన్నాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యెహోవాను బట్టి నేను అతిశయించుచు ఉన్నాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుడు కూడా ఇదే మాట అంటాడు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించాలి, ప్రభువును బట్టే అతిశయించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకక్కడ. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, ఒక సూత్రం మర్చిపోతూ ఉంటారు. పక్కవారితో తమను తాము పోల్చుకొని భక్తిపరుల్లాగా భావించి ఇతరులను చాలా పూర్గా చూస్తారు, ఆత్మీయ పేదలుగా ఇతరులను చూస్తారు. పక్కవారిని ఆత్మీయ పేదలుగా చూస్తూ ఉన్న మనం వారికంటే ఒక మెట్టు తక్కువలో ఉన్నామన్న సత్యం మర్చిపోతూ ఉన్నాం. మిగతా వారితో కంపేర్ చేసుకొని నేను ప్రార్థన చేసినట్టు వాళ్ళు ప్రార్థన చేయలేరు అని నేను అనుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు నేను వాక్యం చెప్పినట్లు ఇంకొకరు చెప్పలేరు అని నేను అనుకుని భ్రమపడుతూ ఉంటాను. నేను స్తుతించినట్లు, నేను పాడినట్లు, నేను ఏదన్నా చేసినట్లు మిగతా వాళ్ళు చేయలేరనే ఆ భావన నన్ను ఆత్మీయ గర్విష్ఠిగా చేస్తూ ఉంది. ఒకవేళ నాలో మెచ్చుకునేటువంటి ఆ యొక్క హోదా ఉంది అంటే ఎవరు మెచ్చుకోవాలి? అదే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తనను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం ఆత్మీయంగా ఎదిగేటప్పుడు అసలు ముఖ్యమైన సూత్రం మర్చిపోతాం మనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను దేవుని బట్టి అతిశయిస్తున్నాను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని బట్టే అతిశయించాలి. కొన్నిసార్లు మనలను బట్టి మనం అతిశయించే తత్వం, దీనికి రీజన్ ఏంటో తెలుసా అండి? మనల్ని మనం మెచ్చుకోవడానికి గల ప్రమాదకరమైన తత్వానికి కారణం ఏంటి అంటే స్వబుద్ధి. అందుకే సామెతల గ్రంథం 3:5 ఏమంటాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ దేవుని వాక్యం మనల్ని నియంత్రించాలి తప్ప మన స్వబుద్ధి మనం అతిశయించేలా చేస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని వాక్యం ఇంకా క్లియర్గా ఏం మాట్లాడుతుందో తెలుసా అండి? అదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవాకు విరోధమైనటువంటి జ్ఞానమైనను, ఏమంటాడు, వివేచన అయినను, ఆలోచన అయినను నిలువదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనలో అతిశయించే తత్వం ఉంటే ప్రభు ఒక మాట అంటాడు కదా, పౌలు భక్తుడు ఈ విషయాన్ని వెల్లడి చేస్తాడు. అయ్యా, కొంచెం పులిపిండి ముద్ద అంతటినీ పాడు చేసేస్తూ ఉంటుంది. అందుకే ముందు ఆ పులిపిండి తీసిపారేయండి.
భక్తి ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, వాక్యంతో సంబంధం ఉంది, దేవునితో సహవాసం ఉంది. కాస్త అతిశయం జీవితాన్ని పాడు చేస్తుంది. అందుక ఈ భక్తి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మళ్ళీ ఒకసారి 21 సామెతలు 21వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తే, యెహోవాకు విరోధమైన, అంటే వ్యక్తిగతంగా అతిశయించటం అనేది దేవునికి విరోధమైనది. అది జ్ఞానమైన, వివేచన అయినా, ఆలోచన అయినా. ఇదిగో నేను చెప్తున్నా కానీ అవన్నీ పక్కన పడి నేను ఒక ఆలోచన చెప్తా, మిగతా అన్నీ తర్వాత చేద్దు. కానీ నువ్వు ఇట్లా చేయి, నీ సమస్య క్లియర్ అయిపోద్ది. లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. అయ్యా కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా ఆలోచనిస్తే మనం పంచుకుందాం అని చెప్పాలి. కానీ నేను అనే ఆ తత్వం పెద్ద పెద్దవాళ్ళు పతనం అయిపోవడానికి కారణమైంది. పెద్దవాళ్ళు పతనం అయిపోవడానికి కారణమైంది. అందుకే యెహోవాకు విరోధమైనటువంటి ఆ పరిస్థితి నీ మనసులో, అది జ్ఞానమైన, ఆలోచన అయినా, అది వివేచన, వివేకమైన, నీకున్న అనుభవమైన, అన్ని వ్యర్థమే. మన బ్రతుకులో ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేవుని యొక్క నామం పేరిట అతిశయించగలగాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం చూస్తే దేన్ని బట్టి మనం అతిశయించాలి అంటే ఇర్మియా భక్తుడు భలే స్పష్టత ఇస్తాడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి మనం చూస్తే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టియే మనం అతిశయించడానికి ఏదన్నా ఒక రీజన్ ఉంది, సోర్స్ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాల్ని జరిగించేటువంటి దేవుడు ఆయనే అని మనం పరిశీలనగా, అస్పష్టతగా కాదు, పరిశీలనగా తెలుసుకోవడమే. అమ్మ పోన్లే, ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా ఈ మాట నాకు నేర్పించాడు. నేను ఈరోజు దేవుని యొక్క సుగుణాన్ని, ఈ విషయం నేను తెలుసుకోగలిగాను. దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఈ విషయాన్ని నేను గ్రహించగలిగాను. ఈరోజు మరొక మాట, మరొక మెట్టు నేను ఎక్కగలిగాను. ఈ రోజుకి నాకు ఈ తృప్తికరమైన మాట నా మనసుకు ఆదరణగా దొరికింది. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడమే మనం అతిశయించడానికి కారణం. భూమి మీద ఇంకేం లేదు ఇంకా. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి కృప చూపే దేవుని బట్టి అతిశయించాలి. రెండవది ఆయన ఆశ్చర్యకరమైన కృప మన జీవితాల్లో మేలు చేస్తే అది ఎంత దీవెనకరమైన కార్యాన్ని జరిగిస్తుంది అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు. దేవుని గురించి ఎందుకు అతిశయించాలో తెలుసా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తమ స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్షమించడానికి సిద్ధంగా ఉండే ఆయనను బట్టి స్తుతించటం, అతిశయించటం కంటే మన జీవితంలో ఇంకా మరేదన్నా ఉందా? ఒకటి, ఎందుకు ఆయన నామాన్ని బట్టి మనం అతిశయించాలి అంటే ఆయన కృప చూపే దేవుడు భూమి మీద. అందుకు ఆయనను బట్టి అతిశయిస్తాం. ఎవ్వరున్నా లేకపోయినా, ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన కృప చూపే దేవుడు. ఇది నా అతిశయానికి కారణం. రెండవది, నా తప్పొప్పుల్ని అర్థం చేసుకొని నా పొరపాట్లను సరిదిద్ది నా దోషాల్ని నివృత్తి చేసి నన్ను కడిగి
నన్ను శుద్ధీకరించే జాలి కలిగిన వాడు ఆయన. అందుకే నా దోష నివారణ ఆయన పాదాల దగ్గర జరుగుతుంది. అందుకే ఆయనను బట్టి నేను అతిశయిస్తా ఉన్నాను, నన్ను కడగగలిగిన వాడు. మూడవది, ఆయన బట్టి ఎందుకు అతిశయించాలి అనంటే ఇంకొక దీవెనకరమైన మాట మీ గమనానికి తెస్తాను. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామా? ఏమంటాడో తెలుసా అండి? మీరు దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. దేనికి? క్రైస్తవునిగా నీవు మార్పు చెందినందుకు, క్రీస్తును ధరించిన తర్వాత ఏదైనా నిందొస్తే, అవమానం వస్తే, తృణీకరించబడితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? తృణీకరించబడినందుకు ఆ నామమును బట్టే, ఏ నామాన్ని బట్టి నువ్వు హేళన చేయబడ్డావో ఆ క్రీస్తును కలిగి ఉన్నావన్న పేరును బట్టే మనం దేవుడిని స్తుతించాలి, ఆ పేరును బట్టే అతిశయించాలి. ఏమంటే నేను నిందించబడితే, దూషించబడితే అతిశయించడంలో ఏమైనా అర్థం ఉందంటారా? నేను ప్రభువుని నమ్మాను, లోకం నన్ను వెక్కిరిస్తూ ఉంది, ఆ వెక్కిరింతలో నాకు ఆశీర్వాదం ఎక్కడుంటుంది? ఈ ప్రశ్నకు జవాబు ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు అక్కడే 14వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివినట్లయితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచూ ఉన్నాడు కనుక మీరు ధన్యులు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. క్రీస్తుని గురించి నిందొస్తే మనకేంటో తెలుసా? సంతోషం. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచూ ఉన్నాడు. క్రీస్తుని గురించి నీ అవమానం దేవునికి తెలుసు, నువ్వు నిర్నిమిత్తంగా నిందించబడుతుంది దేవునికి తెలుసు, ఉత్త పుణ్యానికి వెక్కిరించబడుతున్నావు అది దేవునికి తెలుసు. నువ్వు క్రీస్తుని బట్టే సహిస్తున్నావు, తిరిగి మాట్లాడలేక కాదు, చేతకాక కాదు, క్రీస్తుని బట్టి నువ్వు సహిస్తున్నావు అది కూడా దేవునికి తెలుసు. ఆ నిందను బట్టి నువ్వు దేవుని మరెక్కువగా స్తుతిస్తున్నావు. ఏంటి ప్రభువా నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు ఈ పరిస్థితి అని ప్రశ్నించకుండా ఆ నిందను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, హింస వచ్చింది, ఆ హింసలో కూడా నువ్వు దేవుని చిరునవ్వుతో స్తుతిస్తూనే ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడో ఉన్న దేవునికి ఇక్కడ నేను నమ్మకంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నా ఆయన నీ దగ్గరికే వచ్చి నీ తల మీద తన చేతిని మోపుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ అండి! దేవునిని స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ప్రభు ఒక మాట చెప్తారుగా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాల్లో, నా నామాన్ని బట్టి నా నిమిత్తము జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఎందుకు అంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. నువ్వు నిందించబడుతున్నప్పుడు, నువ్వు హింసించబడుతున్నప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలు ఉత్తపుణ్యాన పలకట్లా, నువ్వు నేరం చేయకపోయినా కానీ కొన్ని నిందలు నీ మీద వేస్తున్నారు, దేవుడు ప్రతిదాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇక్కడ నిందను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆయన యొక్క ఆశీర్వాదకరమైన ఆత్మ నీ మీద నిలిచి ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, నువ్వు క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి నువ్వు ధైర్యంగా నడుం కట్టుకుంటే పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనంలో యేసు చూడండి, ఆ నామము నిమిత్తము నింద అనుభవించడానికి నిజంగా మేము యోగ్యులుగా ఎంచబడినందుకు నిజంగా బా 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 బా
ఆ మాట ఒకసారి చదవండి, ఒకసారి భలే ఉంటుంది. ఆ నామము కొరకు అవమానము పొందడానికి పాత్రులుగా ఎంచబడినందున ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నీ చుట్టూ శబ్దాలు చేసేవాళ్ళు ఉంటారు, హేళనగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నీకు వినబడాలనే సూటిపోటి మాటలు మాట్లాడతారు, నీ ముఖం మీద తలుపులేస్తారు, నీ ముఖం మీదే నిందలేస్తారు, నీ కళ్ళ ముందు ఊస్తారు, వెనక నుండి వెక్కిరిస్తారు. ఇవన్నీ క్వైట్ కామన్. అయితే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటి అనంటే, ఆ నామము కొరకు, ఆ నామము కొరకు. ఏ నామంలో విమోచన ఉందో, ఏ నామంలో మరి ఆ విడుదల ఉందో, ఏ నామంలో ఆశీర్వాదం ఉందో, ఏ నామంలో పాప క్షమాపణ ఉందో, ఏ నామంలో శాప విమోచన ఉందో, ఆ నామము కొరకు అవమానం పొందడానికి మేము పాత్రలు అని ఎంచాడే. నిజంగా అంతకంటే మాకు భాగ్యం ఏముంటుంది అంటాడు భక్తుడు. చిన్న చిన్న దానికి నేను పడలేకపోతున్నానండి, నా వల్ల కావటం లేదండి అంటావే. ఇంత పిరికితనమా? సిగ్గనిపించటం లేదు నీకు? క్షమించండి మాట అంటున్నందుకు. అవమానంగా లేదు నీకు ఈ మాట అంటున్నందుకు? నీ ధైర్యం ఏమైపోయింది? నీ మోకాళ్ళ అనుభవం ఏమైపోయింది? అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తెస్తా ఉన్నాను. ఆయన కొరకు సవాలుకరంగా బ్రతకడానికి నీ నడుం కట్టుకోగలిగావా? ఆయన కొరకు సవాలుకరంగా నీ నడుం కట్టుకోవడానికి నువ్వు నిలబడితే ఆశ్చర్యకరుడైన దేవుడు నిన్ను భూమి మీద తన ప్రతినిధిగా నిలబెట్టుకోడా ఖచ్చితంగా చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించే ప్రయత్నాన్ని మనం చేస్తే, మోషేను గురించి రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడుగా. అక్కడ ఏమంటాడంటే, మీరు తర్వాత చూడండి 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. ప్రియ స్నేహితులారా, క్రీస్తు కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? నిజంగా ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం చాలా 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 ప్రశస్తమైంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, దీన్ని అవగాహన చేసుకోవడానికి మనం మరికొంత సమయాన్ని మనం కేటాయించాలి. మరిన్ని అమూల్యమైన విషయాలు నేను వచ్చే వారం మీతో పంచుకుందామని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, అయ్యా నిజంగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా? మీరు సంబంధం కలిగి ఉన్నది వాస్తవమే అయితే మొదటిగా ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞత చెల్లించండి, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒకటి, ఆయన మందిరాలుగా మీ మనసులు ఉంచండి. మీ జీవితం ద్వారా, మీ లైఫ్ స్టైల్ ద్వారా క్రీస్తును ప్రకటించండి. మీ జిహ్వ ఫలాన్ని అర్పించండి. ఆయనకు అంగీకృతమైన యోగ్యమైనటువంటి ఆ మహిమను, నైవేద్యమును ఆయన పాదాల దగ్గరికి తీసుకురండి. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, ఆయన మనల్ని ఇనుప కొలిమిలో నుంచి విడిపించాడు, దుర్నీతి నుంచి విడిపించాడు, బరువుల నుంచి, సంఖ్యల నుంచి, ఆయన కాడి కట్ల నుంచి విడిపించాడు. అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అనంటే, ఆయనను కీర్తించాలి. ఎందుకు ఆయన్ని కీర్తించాలి అంటే, ఆయన కీర్తనీయుడు. ఆయన కీర్తనీయుడు. ఎందుకు ఆయన కీర్తనీయుడు అంటే, ఆయన గంభీరమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. అందుకే దెబోరా కీర్తించింది, ఆయన్ని ప్రేమించేవారు సూర్యుని వలె ప్రకాశిస్తారు. మోషే కీర్తించాడు, అయ్యా వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా, నీవు అద్భుతములు చేసే దేవుడవు. దావీదు దేవుని కీర్తించాడు, అయ్యా నిన్ను అన్యజనుల ఎదుట నేను కీర్తిస్తాను,
నీ గురించి ఎరుగని ప్రజల ఎదుట నేను నిన్ను కీర్తిస్తాను. ఎట్లా అంటే వారి ఎదుట సవాలుకరంగా బ్రతికి చూపిస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. సవాలుకరంగా బ్రతికి చూపించడమే మన యొక్క జీవితంలో క్రీస్తును ప్రకటించటం. అయ్యా, నువ్వు దావీదు సంతానానికి కనికరము చూపేవాడివి, అందుకే కీర్తిస్తాను. ఇక మూడో విషయం ఏంటి అనంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తాను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను ఎంచి నేను సవాలుకరంగా బ్రతికి చూపిస్తాను. ప్రియ స్నేహితులరా, నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే కేవలం పెదవులతో 4 మాటలు చెప్పడం, ఆచారపరమైన భక్తి, ఆ ముద్ర దేనికండి? అది దేనికి? నిన్ను క్రైస్తవునిగా లోకం గుర్తిస్తే ఏంటి నీకు ప్రయోజనం? నేను క్రైస్తవులుగా బ్రతకగలిగితే ప్రయోజనం, కానీ క్రైస్తవులుగా ముద్రపడితే దానివల్ల ప్రయోజనం ఏముంది? బ్రతికితే సవాలుకరంగా బ్రతకాలి, బ్రతికితే ఆదర్శప్రాయంగా బ్రతకాలి, బ్రతికితే ఇతరుల దృష్టిని దేవుని వైపు ఆకర్షించగలిగేలా బ్రతకాలి. నీ జీవన శైలి ద్వారా, నీ లైఫ్ స్టైల్ ద్వారా నోరు తెరవకుండా నువ్వు సువార్త ప్రకటించేలా బ్రతకగలగాలి. అందుకే నేను పదే చెప్తాను, సంచరించుచున్న క్రీస్తు పత్రిక వల్లే నీవు బ్రతకాలి. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఇంకా అనేకమైన విషయాలు వచ్చేవారం నేర్చుకోవడానికి మన మనసులను మనం సిద్ధం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుట మన మనసు తెరిచి, ఆశీర్వాదకరుడైనటువంటి దేవుని ఎదుట మన హృదయాన్ని మనం కుమ్మరిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉందాం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు లేచి నిలబడండి. చిన్నపిల్లలు ఉన్న తల్లులైతే పర్వాలేదు, కానీ మిగిలిన వారందరూ కూడా లేచి నిలబడండి. వెనుకున్న వారు కూడా చిన్నపిల్లలు ఉన్నవారు వద్దండి. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నవారు లేవద్దు, మీరు కూర్చోండి. చిన్నపిల్లలు ఉన్నవారు, చంటి బిడ్డలు ఉన్నవారు, నిలబడలేని వృద్ధులైతే మీరు పర్వాలేదు, నో ప్రాబ్లం. మిగిలిన వారందరం కూడా మన దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దావీదు భక్తుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. అయ్యా, దేవుని కోసం ఈ కడువరి దినాల్లో కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం, దేవునిని కీర్తిస్తూ బ్రతుకుదాం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ బ్రతుకుదాం. ఎంత మేలు చేశాడు, ఇంకా తన వారికి ఎంత మేలు దాచి ఉంచాడు. నీవు నా కనుగుడ్డు అంటున్నాడుగా, నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అంటున్నాడుగా. నీకు అవసరమైన సమయంలో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ధైర్యం పొందడం కాదు, అనుక్షణం ఆ మాటల్ని హత్తుకొని అంత ప్రేమ చూపుతున్న దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడమే ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇక నుంచి నేను ఇలా బ్రతుకుతానయ్యా. ఎలా నువ్వు జీవించాలని నిశ్చయించుకున్నావో, వాక్యం ద్వారా ఎలా ప్రేరేపించబడ్డావో ఆ విధంగా సవాలుకరంగా బ్రతకడానికి దేవుని దగ్గర ఒక నిర్ణయానికి మనం వద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, అయ్యా మీరే కనికరించండి, అయ్యా మీరే కృప చూపించండి. మీ ఆశ్చర్యకరమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ఆశీర్వాదకరమైనటువంటి భద్రత మాకు దయచేయండి. అమూల్యమైన మీ కృపకు మమ్మను పాత్రులుగా తీర్చిదిద్దండి. దేవా, నీతో సంబంధం కలిగి ఉన్నామనే భావన మా మనసులో ఉంది, మంచిదే. కానీ కేవలం నీతో పరిచయం కలిగిన వారి మాత్రంగా కాదు అయ్యా, నీతో బంధం కలిగిన వారిగా, అనుబంధం కలిగిన వారిగా మేము ఉండడానికి మాకు నేర్పించండి. దేవాతరణైన కృతజ్ఞత కలిగిన జీవితాలు మాకు దయచేయండి.
నిన్ను కీర్తించే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధ నామమును బట్టి అతిశయించే మనస్సును మాకు దయచేయండి అయ్యా. నిన్ను అంగీకరించిన కారణం చేత లోకంలో మాకు నింద ఎదురైతే అది గొప్ప భాగ్యమనే మనస్సు మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, మేము నిందించబడుతున్నప్పుడు దేవా తండ్రి, నీ పరిశుద్ధాత్మ మా తలల మీద నిలిచి ఉన్నాడని మేము నమ్మడానికి సహాయం చేయండి అయ్యా. మేము నిందించబడుతున్నప్పుడు పరలోకంలో మా భాగ్యం అధికమవుతుందని మేము నమ్మడానికి సహాయం చేయండి అయ్యా. నీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఇంకా ఆత్మీయంగా ఎక్కడ కూడా మేము రాజీ పడేవారిగాను సోమరులుగాను ఉండకుండా నా తండ్రి, ఆత్మ సంబంధమైన పౌరుషం కలిగి మేము బ్రతుకున్నట్లు మీరు కృప చూపించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఇది మొదలుకొని నీ సాక్షుల మగుదుముగాక, ఇది మొదలుకొని మరింత పౌరుషం కలిగి బ్రతుకుదుముగాక, క్రీస్తు రాయబారుల్లా మేము జీవించుదుముగాక అయ్యా. మీరే కనికరించండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని, మా జీవితంలో ఇంకా ఏ మార్పు జరగాలని మీరు హెచ్చరించారో, ప్రేమించి బోధించారో దానికి అనువుగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో
ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును దేవా, నాయనా ప్రభువా, నాయన అన్ని విషయములో మేము స్తుతి చెల్లించాలని ప్రభువా గత వారాంతపు దినములో మీరు మాకు బోధించి ఆ కృతజ్ఞతాస్తుతులు ఏ విధముగా ఎందుకు చెల్లించాలో ప్రభు ఈ వారము ప్రత్యేకముగా శ్రేష్టమైనటువంటి మాటలను ఆయన దినవృత్తాంతముల గ్రంథం నుండి మాట్లాడిన మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అనేక మార్లు ప్రభా ఆ మాటలను చదివి ఉన్నాము, కానీ అది పాటగా తీసుకున్నాము, కానీ ప్రభా దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థములను ప్రభా దైవ సేవకుల చేత ప్రభా మేము గ్రహించుటకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రములు. అవును తండ్రి, అద్వితీయ సత్యదేవుడవు అయా ప్రభా, కృప చూపించే ప్రభా మిమ్మల్ని ఎరుగుట అయ్యా మా జీవితంలో అతిశయించవలసినటువంటి విషయము అని ప్రభ మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అవును ప్రభా, నరకంలో నుంచి తప్పించబడి అగ్నికొలిమిలో నుంచి, పాపములో నుంచి, శాపంలో నుంచి దయగలిగిన తండ్రి మా యొక్క దుర్నీతి పాత రోత జీవితంలో నుండి మమ్మల్ని విడిపించి అయా ప్రభా మీ సత్యరాజ్యమునకు వారసులుగా చేసినందును బట్టి ఇదే పెద్ద ప్రభా నాయన తండ్రి కృతజ్ఞతకు కారణము అని ప్రభ మీరు మాకు తెలియజేసి ఉన్నారు. గంభీరమైనటువంటి మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి యేసయ్యా, అయా మిమ్మల్ని కీర్తించవలసిన వారమై ఉన్నాము తండ్రి. నిజముగానే తండ్రి దెబోరా పలుకుచున్నది ప్రభా నాయన, మిమ్మల్ని నమ్మిన వారు మీ యందు నాయన ప్రభా సంతోషించుచు అయా నూతన బలము పొందుచు నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారని చెప్పుచున్నారు. ప్రతి ఒక్క మాట మమ్మల్ని ఆదరిస్తుంది. బలహీనమైనటువంటి మా పరిస్థితులలో మా బలము మీరే అని ప్రభా నాయన తండ్రి మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయా ప్రతి ఒక్క మాట మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. అయా మేము ఇంకనూ నాయన అయా తండ్రి నడవలసినటువంటి గమ్యమునకు నాయన ప్రభ బలము పుంజుకుని నడుచుటకు నాయన కృప చూపిస్తుంది. దేవా మహోన్నతుడా, ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతులలో ఉన్నటువంటి అనేక విషయములను ప్రభ మీరు మాకు తెలియజేసి బలపరిచినందుకు స్తోత్రములు. అయా ప్రభ నాయనా తండ్రి క్రైస్తవులముగా ప్రభ అయా తండ్రి అర్హమైనటువంటి పాత్రలుగా ఉండుటను బట్టి అయా మేము మీ యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై అతిశయించవలసిన వారమై ఉన్నామని మీరు మాట్లాడుచున్నందుకు స్తోత్రములు. మహోన్నతుడా, మీ యొక్క ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రములు తండ్రి. అయా ప్రభ ఈ మాటలను ప్రభ మా హృదయములలో ప్రభ అయా తండ్రి దాచుకుని ప్రభ అయా మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులతో అయా ప్రభ స్తుతించేవారముగా, మిమ్మల్ని కీర్తించేవారముగా, ఘనపరిచేవారముగా మేము ఉండాలి ప్రభు. మా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ శ్రేష్టమైన వాక్యముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. అయా తండ్రి ఇంతటి శ్రేష్టమైనటువంటి వాక్యములను అయా దైవ సేవకులు మాకు అందించినందును బట్టి ఆయనను బట్టి ప్రభా నాయనా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా వారికి మీరు బలమును శక్తిని దయచేయండి. వారి పరిచర్యల్లో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొనండి. కుటుంబమును బలపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా తండ్రి శ్రేష్టమైనటువంటి సమయంలో అర్పించినటువంటి ప్రతి ఒక్క కానుకను బట్టి అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా వారికి కావలసినటువంటి నాయనా ప్రభ ఆశీర్వాదములు మీరు దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. అయా తండ్రి ఇంకనూ పరిచర్యలు ప్రభ విస్తరింపులాగిన ప్రభ దయ చూపించమని ఆశీర్వదించమని మీ పాదములు పట్టుకొనిచున్నామయ్యా. కృప చూపించండి, సహాయం చేయండి. అయా ప్రభ మీ యొక్క దీవెనలతో మమ్మను అయా ప్రభ ముందుకు నడిపించమని ప్రియ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మిక్కిలి వినయం తడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.